కుప్పంలో జరిగిన ఇన్సిడెంట్ చూస్తుంటే నిజంగా చాలా బాధాకరంగా ఉంది. సీఎం చంద్రబాబు నాయుడు గారి సొంత నియోజకవర్గంలోనే ఇలా జరుగుతోందంటే రాష్ట్రంలో మహిళలకి ఏమాత్రం భద్రత కల్పిస్తున్నారో ఒకసారి రాష్ట్ర ప్రజలు ఆలోచించగలరు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఇది ప్రజాస్వామ్యమా, రెడ్ బుక్ రాజ్యాంగమా అనే అనుమానం కలిగే విధంగా ఈరోజు రాష్ట్రంలో ప్రతిరోజు కూడా మహిళల మీద, బాలికల మీద దాడులు చేయటం, అత్యాచారాలు చేయటం, హత్యలు చేయటం, చెట్టుకు కట్టేసి కొట్టడం, ఇవి ఏ రాష్ట్రంలో అయినా జరుగుతున్నాయా? ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే జరుగుతుంది అంటే ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు గాని, పవన్ కళ్యాణ్ గారు కానివ్వండి, అలాగే హోంమంత్రి అనిత గారు గాని ఎలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు, ఎలా మహిళల రక్షణని గాలి వదిలేశారో అందరికీ అర్థమవుతుంది. మాటలు మాత్రం ఇంత చెప్తారు. అధికారంలోకి వచ్చేప్పుడు ఏం చెప్పారండి? చంద్రబాబు నాయుడు అంటారు, ఎవరైనా ఆడపిల్లల జోలికి వస్తే అదే వాళ్లకి చివరి రోజు అవుతుంది అన్నారు. మరి మీ సొంత నియోజకవర్గంలో భర్త అప్పు చేశాడని భార్యని చెట్టు కట్టేసి కొడుతుంటే మరి మీరు ఏం చర్యలు చేపట్టారు? ఎక్కడి నుంచి వీళ్ళకి ధైర్యం వచ్చిందని నేను అడుగుతున్నాను. మీ పార్టీకి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకుడు ఒకడు ఈ అమ్మాయిని కట్టేసి కొట్టడం నిజం కాదా? మరి అతనికి ఎక్కడి నుంచి ధైర్యం వచ్చింది? కొడుకు ముందర, చిన్న బిడ్డ ముందర అమ్మని కట్టేసి కొట్టారు అంటే ఈరోజు పోలీసులు చూసినా భయం లేదు. అలాగే చంద్రబాబు నాయుడిని, హోంమంత్రిని చూసినా మీ పార్టీ వాళ్ళకి భయం లేకుండా పోయింది. ఎందుకంటే లోకేష్ గారు చెప్పినట్టు ఎవరు ఎంత హింస చేస్తే, ఎవరు ఎంత దాడులు చేస్తే మీ గుడ్ లుక్స్ లో ఉండొచ్చు అన్న ఆలోచనతో రాష్ట్ర వ్యాప్తంగా అరాచక పాలన, అరాచకం సృష్టిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఈరోజు సిగ్గుచేటు ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా ఈ రాష్ట్రంలో మహిళలపైన జరిగే దాడుల్ని అరికట్టలేకపోతున్నారు అంటే ఆవిడ నిర్లక్ష్యానికి నిదర్శనం కాదా? ఈరోజు పరిటాల సునీత గారి నియోజకవర్గంలో 14 సంవత్సరాల అమ్మాయిని, చిన్న అమ్మాయిని 14 మంది తెలుగుదేశం పార్టీ నాయకులు రేప్ చేస్తే కనీసం ఏం చర్యలు చేస్తుందండి? కనీసం వెళ్లి పలకరించిందా? అలాగే అనంతపూర్లో ఒక గిరిజన ఇంటర్మీడియట్ స్టూడెంట్ ని చంపేస్తే పోలీసుల నిర్లక్ష్యం వల్ల అమ్మాయి చనిపోతే అక్కడికి వెళ్లి హోంమంత్రి ఏమైనా చర్యలు చేపట్టిందా? మళ్లీ గొప్పగా ఎన్నికల తర్వాత చెప్తుంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు కాబట్టి ఇక ఆంధ్రప్రదేశ్ లో మహిళలంతా గుండెల మీద చేతులేసుకుని ప్రశాంతంగా నిద్రపోవచ్చని భారీ డైలాగ్ కొట్టింది. కనీసం కుప్పంలో కూడా మహిళలు ప్రశాంతంగా పడుకునే పరిస్థితి లేకుండా పోయింది. ఈరోజు ఆవిడ సెల్ ఫోన్ లో ఏ విధంగా వీడియో కాల్ చేసి పరామర్శిస్తోందంటే ఈవిడ అహంకారానికి నిదర్శనం కాదని నేను అడుగుతున్నా. హోంమంత్రి అంటే రాష్ట్రంలో మహిళలకి, ప్రజలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ఉంది. అంతకన్నా ఏమో పనున్నట్టు బిజీ అంటూ ఇంతవరకు ఒక ఇన్సిడెంట్ జరిగితే కూడా పోయి పరామర్శించదు. తప్పు చేసిన వాళ్ళని అరెస్ట్ చేయించాలన్న చిత్తశుద్ధి ఉండదు. సాక్షి ఈ విషయాన్ని వెలుగులో తెచ్చేంత వరకు ఇటు చంద్రబాబు నాయుడు గారికి గాని, అటు హోంమంత్రికి గాని విషయం తెలియలేదు, చర్యలు చేపట్టలేదంటే అంతకన్నా సిగ్గుచేటు ఏదైనా ఉందా? సీఎం గాని, డిప్యూటీ సీఎం, హోంమంత్రి టోటల్ ఫెయిల్యూర్ కాదా నేను అడుగుతున్నా. ఇంతవరకు సంవత్సరం అవుతుంది. మహిళల భద్రత గురించి ఏ రోజైనా మీరు ఒక కమిటీని వేసి ముఖ్యమైన నాయకులు దాని మీద డిస్కషన్ చేశారా? మహిళలంటే అంత చిన్న చూపు. ఓట్లు వేసుకోవడానికి మహిళలు కావాలి, కానీ వాళ్ళకి రక్షణ ఇవ్వడానికి, వాళ్ళకి వెల్ఫేర్ చేయడానికి, వాళ్ళని అభివృద్ధిలో తీసుకురావడానికి మాత్రం వాళ్ళు మనుషులుగా మీకు పరిగణలోకి తీసుకోరు. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, అనిత గారు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి ముందు ఆడపిల్లకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత తీసుకోండి. తప్పు చేసిన వాడు తెలుగుదేశం వాడైనా శిక్షించడానికి ప్రయత్నించండి. అంతేగాని టీవీల ముందు కూర్చొని చంద్రబాబు నాయుడు చెప్పాడు కదా అని జగన్మోహన్ రెడ్డి గారిని, భారతమ్మని తిట్టడానికి, సాక్షి మీద కేసులు పెట్టడానికి టైం ఉన్న హోంమంత్రి గారికి నేరస్తుల్ని శిక్షించడానికి టైం లేదని అడుగుతున్నాం. వాటి మీద కాన్సన్ట్రేట్ చేయని హెచ్చరిస్తున్నాం.